అందరూ నన్ను బ్లెస్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? హలో అందరికీ, చూసారు కదా వీడియో, అర్థమైంది అనుకుంటా. మా బాబు బర్త్డే అండి. ఇంకా బర్త్డే రోజే మేమైతే మా వీధిలో మా రాయల్ వినాయకుడిని అయితే ప్రతి ఇయర్ పెడతారు. ఇది నా పెళ్ళైన 4వ సంవత్సరము. మేము ఆ రోజే పూజ పైన అయితే కూర్చున్నాము బర్త్డే రోజే. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా మా వీధిలో వినాయకుడిని ఖచ్చితంగా పెడతారు. ఇంకా మా వీధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పూజలో పాల్గొంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజుగా అలా పూజ పైన కూర్చుంటారు. ప్రసాదాలు అయితే ఇంకా రోజు ఎవరికి వీలైతే వాళ్ళు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. ఈ వినాయకుడిని పెట్టిన ప్రతిసారి కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తాం. అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అయినా సరే వినాయకుడిని పెట్టిన 9 రోజులు మాత్రం అందరూ ఇక్కడికి వస్తారు. ఇది మా ఇంటి దగ్గరే, అందరూ మా ఇంటి దగ్గరికే వస్తారు ఈ వినాయకుని దగ్గరికి. ఇంకా మేమైతే రోజు దాండియా అవన్నీ కూడా ఆడుకుంటాం, చాలా ఎంజాయ్ చేస్తాం. 9 రోజులు మాకు వినాయకుడి పండుగ వచ్చిందంటే అసలు చాలా సందడిగా అనిపిస్తుంది. ఈసారి అయితే చాలా పెద్ద వినాయకుడిని అయితే తీసుకొచ్చారు. ఆ 9 రోజుల్లో రోజు ఒకటిలా ఏదో ఒకటి ఆడుతూనే ఉంటాము. ఇంకా ఒకరోజు అన్నదానం అయితే పెడతారు, ఇంకొక రోజు అన్ని ప్రసాదాలు అన్ని నైవేద్యాలు చేసి అయితే పెడతారు వినాయకుని ముందు. ఇంకొక రోజు అయితే ఇంకా మొత్తం దాండి ఆడడము, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఆ వినాయకుని దగ్గర చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తాము. ఇంకా పెట్టిన 2-3 డేస్ కల్లా కూర్చుంటాము పూజ పైన. ఇంకా ఈసారి కూడా అంతే, ప్రతిసారిలా మా బాబు బర్త్డే రోజే ఇంకా పూజ పైన అయితే కూర్చున్నాము. ఇంకా మా పాప అయితే అసలు సైలెంట్గా ఉంది, పూజ అయినప్పటి నుంచి కూడా ఏం సతాయించలేదు, చాలా సైలెంట్గానే ఉంది. ఇంకా మా బాబు అయితే మేము ఎలా చేస్తే పూజ తను కూడా అలా చేస్తానని అన్నీ చేస్తున్నాడు. మేము చేసినవన్నీ కూడా చూడండి. ఇంకా వినాయక చవితి పండుగ అనగానే పిల్లలకు కూడా చాలా ఇష్టం. అసలు మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు అయితే ఇంకా మొత్తం వినాయకుడి దగ్గరే, స్కూల్ అయిపోగానే మొత్తం వినాయకుడి దగ్గరే ఉంటారు. ఇంకా డాన్సులు అవి, ఇంకా ఎవరు పూజ పైన కూర్చున్నా సరే అందరం కూడా వచ్చి పూజ అక్కడ వినాయకుని మందిరం దగ్గరే ఉంటాము. ఇంకా ఇంకా ప్రసాదాలు పూజలు అన్నీ చాలా బాగా అనిపిస్తుంది వినాయక చవితి పండుగ అంటే మాకు అందరికీ కూడా. ఇంకా ఇలా అయితే పూజ అయితే మొత్తానికైతే ఆ బర్త్డే రోజు పూజ పైన కూర్చున్నాము. పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. పూజ మొత్తం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాము. ఇంకా తర్వాత హారతి పాటలు అయితే పాడాము.
ఇంకా పంతులు కూడా చాలా బాగా పాడతాడు హారతి పాట. ఇంకా మంగళహారతి ఇచ్చైతే మంగళహారతి పాటతో మేమైతే పూజ ముగించాము. विश्वेश वरदा शिवा परमात्मा विश्वेश वरदा शिवा रामासुर पाण्डुरंग श्रीमा श्रीकरा बासुर पाण्डुरंग श्रीमा. పూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని ఇంకా అందరూ ఉండే అక్కడే అందరు ఉన్నారు కదా అని చెప్పేసి అక్కడే కేక్ అయితే కట్ చేసాము మా బాబుకి. ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు, బయట కట్ చేస్తేనే సరదాగా అనిపిస్తుందని ఇంకా గల్లీలో కూడా అందరూ పూజ దగ్గర ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా బయట అయితేనే బాగుంటుందని బయటనే కేక్ అయితే కట్ చేసాము. ఇంకా మా బాబు అయితే మైక్లో చెప్తున్నాడు, అందరు రండి తొందరగా కేక్ కట్ చేస్తున్నామని. కేక్ ఓపెన్ చేసేంత వరకు కూడా ఆగట్లేదు, వాటిపైన ఉన్నాయి కావాలని. ఇంకా మా బాబుకి అయితే స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టము. స్పైడర్ మ్యాన్ ప్రతి దాంట్లో కూడా స్పైడర్ మ్యాన్ షూ అని అడుగుతాడు, స్పైడర్ మ్యాన్ డ్రెస్ అడుగుతాడు, స్పైడర్ మ్యాన్ కేక్ తీసుకురమ్మంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే తనకి ఇష్టం అని చెప్పేసి స్పైడర్ మ్యాన్ కేక్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా నవ్వాలి అయాన్స్ అంటే వాడి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెడుతున్నాడు. వాడి హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టి కేక్ కట్ చేపిస్తుంటే ఆ సాంగ్కి వాడి బర్త్డేకి వాడే డ్యాన్స్ చేసుకుంటా వాడే క్లాప్స్ కొడుతున్నాడు.
ఇంకా ఈసారి ఇలా అందరూ ఉన్నప్పుడు బయట కేక్ కట్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది అసలు. ఇంకా వీధిలో గల్లీలో ఉన్న అందరూ కూడా అక్కడే ఉన్నారు. మా పాప కూడా కట్ చేసేంత వరకు కూడా చాలా సైలెంట్గా కూర్చుంది. ఇంకా మా అక్కలు ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ సరదాగా అలా ఎంజాయ్ చాలా బాగా అనిపించింది అసలు. వాడైతే ఫుల్ ఖుషి. పిల్లల హ్యాపీనెస్ కంటే మనకి ఇంకేం ఎక్కువ ఉంటుంది చెప్పండి. ఇంకా వాడికి నచ్చినట్టు అందరూ ఉన్నప్పుడే అలా బయట అయితే కట్ చేయించాము. ఇంకా మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర వాళ్ళ బర్త్డే అయినా, ఇంకా వాడి బర్త్డే అయినా ఫస్ట్ వాడే కేక్ కట్ చేయాలి. అంతే, వాడికి అంతే. ఇంకా తినడు, కాకపోతే అట్లా కేక్ కట్ చేయాలని వాడికి ఉంటుంది. ఇంకా మా అత్తయ్య మామయ్య అయితే వచ్చి కేక్ అయితే పెడుతున్నారు. మా అత్తయ్య డబ్బులు ఇవ్వగానే ఇంకా అత్తయ్య వాడు తీసుకొని వాడి జేబులో అయితే పెట్టుకున్నాడు. వాళ్ళ డాడీ తీసుకుంటే లేదు నాకే ఇచ్చే, నా జేబులో పెట్టుకుంటానని చెప్పేసి వాళ్ళ డాడీ నుంచి తీసుకొని వాడైతే పెట్టుకున్నాడు. ఇంకా ఒక్కొక్కరిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కేక్ అయితే పెడుతున్నారు. ఇంకా వాడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు అందరికీ, ఫ్రెండ్స్కి, నా బర్త్డే రేపు వస్తుంది, నా బర్త్డే రేపు వస్తుందని. ఇంకా మా పెద్ద అక్క బావ వాళ్ళైతే పెడుతున్నారు. మా బావ స్పెషల్గా వాడికి పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా వాళ్ళ అక్క అన్నయ్య కూడా ఇంకా సపరేట్గా వేరు వేరు గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. అందరికీ కేక్ పెట్టమంటే వాడు ఎవరికి పెట్టట్లేదు. అన్ని కట్ చేసుకుంటే వాడే తింటున్నాడు. ఇంకా లాస్ట్కి బతిమాడితే ఇంకా పెట్టండి అక్కయ్యకి అన్నయ్యకి అందరికి పెట్టాలంటే పెడుతున్నాడు. ఇంకా అందరు పెట్టిన తర్వాత పిక్స్ కూడా దిగాము ఒక్కొక్కరు అట్లా పెట్టిన తర్వాత. ఇంకా మొత్తం మా గల్లీ గ్యాంగ్ కూడా అందరు ఒకసారి వచ్చి అలా ఫోటో దిగి కేక్ అయితే పెట్టారు మా బాబుకి. ఇంకా మా చిన్నక్క వాళ్ళు, ఇంకా మా బావ కూడా వాడికి చాక్లెట్లు ఇష్టమని చాక్లెట్స్ అయితే తీసుకొచ్చాడు. వాడు కూడా ఒక్కొక్కరికి అలా కేక్ అయితే పెడుతున్నాడు వాళ్ళ అక్కకి అన్నకి. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత పిల్లలందరికీ కూడా ప్లేట్లలో ఇంకా కారా కేక్ అయితే పెట్టించాము. అందరు కూడా అక్కడే ఉన్నారు పిల్లలందరూ కూడా. మొత్తానికైతే బర్త్డే పార్టీ చాలా హడావిడిగా, చాలా సందడిగా పిల్లలందరితో మళ్ళీ ఇలాంటి అందరితో కూడా చాలా బాగా జరిగింది. ఇంకా కొంతమంది కేక్ కట్ చేసిన తర్వాత కూడా వచ్చారు మా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా కేక్ పెట్టి కేక్ అయితే తినిపించారు. పిల్లలందరూ కూడా స్టేజ్ పైన కూర్చొని అందరూ హ్యాపీ బర్త్డే విషెస్ అయాన్స్ అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు.
ఇంకా బర్త్డే అంటేనే పిల్లలందరూ బర్త్డేకి ఇలా ఉంటే పిల్లలకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో పిల్లలందరూ కూడా గట్టిగా అరుస్తున్నారు హ్యాపీ బర్త్డే అయాన్ష్ అని. ఇంకా మేము కూడా చాలా ఎంజాయ్ చే ఇది మా రాయల్ యూత్ వినాయకుడి పిల్లల గ్యాంగ్ మొత్తము. ఇంకా మా రాయల్ యూత్ గర్ల్స్ అందరం కూడా బర్త్డే అయిపోయిన తర్వాత ఉన్న వాళ్ళైతే రీల్స్ చేస్తూ చాలా ఎంజాయ్ అయితే చేసాము. ఇంకా ప్రతి ఇయర్ కూడా ఇలానే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా అందరం కూడా మాట్లాడుకుంటూ ఎవరి బిజీలో వాళ్ళు అలా. ఇదంతా కూడా మా రాయల్ యూత్ గ్యాంగ్. ఇక కలిసిన ప్రతిసారి ఇట్లానే ఉంటుంది, ఫుల్ మజాగా ఉంటుంది. స్నాక్స్ తిందాం వస్తారా? గేమ్స్ ఆడదాం వస్తారా? రీల్స్ చేద్దాం వస్తారా? చూసారు కదా, ఇంకా మేము అందరం కలిస్తే మా ఎంజాయ్మెంట్ ఇలా ఉంటుంది. ఇదండి వీడియో, మా బాబు బర్త్డే, ఇంకా మా వినాయకుడి దగ్గర మా అల్లరి, మా పూజలు, మా హ్యాపీనెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.